నమస్కారం. ఓం పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు ఝాన్సీ. మేము చౌటుప్పల్ గ్రామం నుంచి వచ్చాము. బయట నుంచి తెలుసుకుని రావడం జరిగింది. చూసిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్ ఉంది ఈ టెంపుల్ లో. అసలు లోపల దేవుడు గాని, ఇక్కడ 12 పుణ్యక్షేత్ర దర్శించుకోవడం గాని, నిజమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న ఫీలింగ్ కలిగింది. అదే విధంగా ఇక్కడ పూజారులు గాని, ఫ్యాకల్టీ గాని చాలా మర్యాదగా ఉన్నారు. బయట అభిషేకం చేయడం జరిగింది 12 పుణ్యక్షేత్రాలకు. చాలా మంచి ఫీలింగ్ కలిగింది. నిజమైన దేవుళ్ళకి అభిషేకం చేసిన అనుభూతి కలిగింది. అదే విధంగా ఈ గుడి నిర్మాణానికి ఎంతో దోహదపడిన శంకర్ గురూజీ గారికి చాలా ధన్యవాదాలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు వెంకటలక్ష్మి అండి. విజయనగరం నుంచి వచ్చా. ఇక్కడ చౌటాపల్లిలోని మా పాపాలు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చాను చూడడానికి. చాలా బాగుంది గుడి, చాలా బాగుంది. దర్శనం చేసుకున్నాము, అన్ని బాగున్నాయి. 12 జ్యోతిర్లింగాలు బాగున్నాయి. వాటన్నిటికీ అభిషేకం చేసాము. చేసిన అంతా బాగానే ఉంది. గోశాల అంతా బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి జై. నా పేరు నరసింహ అండి. మా వైఫ్, మా ఫ్యామిలీ, మేము నాగోల్ హైదరాబాద్ నుంచి వచ్చినాము. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే ఇంపాసిబుల్. అది ఎవరికో డబ్బున్న వాళ్ళకే సాధ్యం. అది మనలాంటి ప్రతి ఒక్కరికి దర్శించుకోవాలంటే ఈ పుణ్యలింగేశ్వర స్వామి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవచ్చు. మేము ఇక్కడ అలా అనుకుని వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అట్మాస్ఫియర్ అసలు చాలా చాలా మంచి అనిపించింది. అలా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు 12 జ్యోతిర్లింగాలు. అక్కడ నుంచి పుణ్యలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినాం. అక్కడ నుంచి కపిల గోశాలకు వెళ్ళినాం. వాటికి అసలు ఫుడ్ తినిపిస్తాం. అసలు కపిల వర్ణం ఉన్న ఆవులను చూడడమే అసలు గొప్పతనం. అది చూడాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా రావాలి. అంత బాగా అనిపించింది, అంత హ్యాపీగా అనిపించింది. అటు నుంచి మళ్ళీ ఇంకోటి అభిషేకం చేయడం అంటే 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ మనం ఒకే దగ్గర ఒకే ప్లేస్ లో 12 జ్యోతిర్లింగాలకు మనం అభిషేకం చేసుకోవచ్చు. అంత అద్భుతాన్ని ఇక్కడ కల్పించారు. నిజంగా ఈ దేవాలయ వ్యవస్థాపకులకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే శివయ్యనే వీళ్ళ చేత చేయించాడేమో అనిపించింది. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మాకైతే ఏమనిపించింది, మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. హాయ్ అండి, మా పేరు నిరోష అండి. మేము చిట్యాల నుంచి వచ్చామండి. ఇక్కడికి వచ్చే వాతావరణం నమశివాయ నామస్మరణంతో చాలా బాగుందండి. గోశాలలో గోవులు దర్శించుకోవటం, 12 జ్యోతిర్లింగాలను మేము స్వయంగా ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చి దర్శించుకోవటం చాలా బాగా అనిపించిందండి. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడికి మేము వచ్చి 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ రావాలనుకుంటున్నాము. ఇది రెండోసారి అండి మేము రావటము. ఇంకొకసారి కూడా రావడానికి ట్రై చేస్తాం ఫ్యామిలీ అందరితో కలిపి. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్రశాంతంగా ఉందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర నమః. నా పేరు ప్రియా. నేను తంగడపల్లి నుంచి వచ్చా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, ఈ రోజు వచ్చాము. వేరే ప్రదేశాల దగ్గర ఉన్న జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడ ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది టెంపుల్ కూడా. 12 జ్యోతిర్లింగాలకు దర్శనం చేసుకోవాలంటే వేరే దేశాలకు వెళ్లే అవసరం లేదు. ఇక్కడికి వస్తే చాలు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. దర్శనం కూడా తొందరగా జరుగుతుంది. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. మేమందరం పుల్లంల గ్రామం నుండి వచ్చాము. మేము దర్శించుకోవడానికి మా అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు. భారతదేశం మొత్తం తిరిగి పుణ్యక్షేత్రాలు దర్శించుకునే బదులు ఒకే దగ్గర 12 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి టికెట్ గానీ ఎటువంటి ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా, మనసుకు ప్రశాంతతగా కలిగేలాగా ఉంది. ఇక్కడ వాతావరణం అనేది చాలా సంతోషంగా ఉంది. నా ఈ చిన్నతనంలో 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ప్రతి రాష్ట్రం తిరిగి దర్శించుకునే సమయం లేకున్నా కూడా ఒకే దగ్గర ఒకే చోట 12 లింగాలను దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు బాలరాజు. మేము పుణ్యలింగేశ్వర స్వామికి దర్శించుకోనీకి వచ్చాము. ఇక్కడ చాలా బాగున్నది. అన్ని జ్యోతిర్లింగాలు అన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అంతా ఎక్కడ దర్శనం చేసుకున్నా గానీ ఎక్కడైనా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది, కానీ ఇక్కడ ఎటువంటి డబ్బులు తీసుకోవడం లేదు. జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటే భారతదేశం మొత్తం తిరగాలి. ఇక్కడికి వస్తే మా 12 జ్యోతిర్లింగాలు దర్శనం ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం
श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। ओम नमः शिवाय। मेरा नाम भानु है एंड मैं महाराष्ट्र से आई हूँ एक इंस्टा की वीडियो देख के, और मैं मेरे सारे परिवार को लेकर आई हूँ ये मंदिर देखने के लिए जो बहुत सुंदर है। ये मंदिर का एटमॉस्फेयर बहुत ज़्यादा अच्छा है, बहुत ज़्यादा अच्छे इंटीरियर्स किया है एंड जो दर्शन करके बहुत अच्छा लगा हम लोगों को। सारे ज्योतिर्लिंग देख ये मंदिर के इधर एक गौशाला भी है जो बहुत सुंदर है एंड हम लोग ने गाय माता को ये दिया। हर हर महादेव। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు నాగరాజ్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిందంటే అన్ని గణపతి దర్శనం మొదలు నుంచి అన్ని 12 జ్యోతిర్లింగాలు ఎటువంటి హడావిడి లేకుండా దర్శనం చేసుకొని, ఇలానే అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని, అలాగే మన గోశాల ఉంది, గోశాలలో చూసుకొని, ఇక్కడ ఏంటంటే మళ్ళీ 12 జ్యోతిర్లింగాలను ఒక వరుసలో పెట్టి అందరికీ సొంతంగా స్పర్శించి అభిషేకం చేసుకునే అదృష్టం ఉంది. ఇక్కడ కూడా తొందరపాటు లేకుండా అసలు ఇక్కడ మేము అంత దూరం నుంచి వచ్చినా అలసిపోయినా అసలు అన్ని మర్చిపోయి నిదానంగా మనసుకి ప్రశాంతంగా ఉంది. చాలా బాగుందండి. ఇక్కడ మళ్ళీ మళ్ళీ వస్తుంటాం ఇక్కడికి. మేము బాగుంది. ఇక్కడికి వచ్చినందువల్ల మాకు ఒక ప్రశాంతమైన వాతావరణం, మనసుకు తృప్తి, దేవుని దగ్గర నుంచి చూసినందుకు అన్ని 12 జ్యోతిర్లింగాలను స్వయంగా దర్శించుకున్నంత భాగ్యం కలిగిందండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. ఇల్లంకి గ్రామం నుంచి వచ్చామండి. పుణ్యలింగేశ్వర క్షేత్రానికి రావడం చాలా ఆనందంగా ఉందండి. ఇన్స్టాగ్రామ్ లో చూసి రావడం జరిగింది. ఇక్కడ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉండడం వల్ల వివిధ ప్లేస్ లకు మనం వెళ్ళలేకపోయినా ఇక్కడికి వచ్చి అన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం అనేది ప్రత్యేకత. ఇక్కడ ఇంకోటి జలాభిషేకం శివునికి చేయడం అనేది ఏ ఆలయంలోనూ అంత ఈజీగా ఉండదు. ఇక్కడ మనకు ఫెసిలిటీ ఒకటి మంచి కల్పించడం జరిగింది. దానికి చాలా ఆనందంగా ఉంది. మా ఫ్యామిలీ అందరం రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు గౌరమ్మ, కల్లేపల్లి గ్రామము. ఇంతటి మహాభాగ్యము నాకు కలిగించినందుకు భగవంతునికి శతకోటి దండాలు. 12 జ్యోతిర్లింగాలను నేను చూడలేకపోతుంటుంది, కానీ భగవంతుడు కృప వలన నాకు కలిగించాడు. ఎంతటి మహాభాగ్యవంతురాలను నేను. భగవంతుని దయతో నేను ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నా కోరిక. భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తే నేను చూడగలుగుతా. అంతే స్వామి నా భాగ్యము. ఇంతటి అదృష్టం కలిగించినందుకు భగవంతునికి శతకోటి దండాలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు శ్రావణి. మేము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిసింది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ వెదర్ గానీ, అట్మాస్ఫియర్ గానీ, 12 జ్యోతిర్లింగాలని చూడడం గానీ చాలా మనసు ఆధ్యాత్మికంగా అనిపించింది. ఇంకొకటి ఇక్కడ నచ్చింది ప్రత్యేకత ఏంటి అంటే 12 జ్యోతిర్లింగాలకు అభిషేకించడం అనేది బాగా సంతోషంగా, మనసుకి ఆహ్లాదకంగా అనిపించింది. ఎంతో భక్తి పరవశమైన తత్వాన్ని మనసులో నుంచి రావడం జరిగింది. గోశాల, మెయిన్ గోశాల చిన్న పిల్లలకు గానీ ఎవరికి గానీ ఇట్లా దర్శించుకోవడము, నేరుగా చూడడము, అది కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఇది స్థాపించిన వారికి ధన్యవాదాలు. మేము ఇక్కడ అంత దూరం వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడ అన్ని ఒకే దగ్గర చూడడము చాలా మంచిగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు రాజేశ్వర్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. యూట్యూబ్ లో చూసినందుకు ఈ పుణ్య లింగేశ్వర స్వామి టెంపుల్ గురించి వచ్చినాము. జీవితంలో జ్యోతిర్లింగాలు చూస్తామో లేమో కానీ ఇక్కడికి వచ్చి 12 జ్యోతిర్లింగాలు చూసాము. మా జీవితం ధన్యమైపోయింది. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. मेरा नाम प्रभु पांचे है। हम लोग मध्य प्रदेश MP डिस्ट्रिक्ट बालाघाट से आए हुए हैं। यह तेलंगाना स्टेट में छोटुप्पल में पुण्य लिंगेश्वर मंदिर का स्थापित किया गया है, जिसमें 12 ज्योतिर्लिंग का स्थापना किया गया है। यहाँ पर बहुत दूर दूर से लोग दर्शन के लिए आते हैं और यहाँ गौशाला का भी बहुत बड़ा अच्छा योगदान है। यहाँ पर 12 ज्योतिर्लिंग में हम लोग जलाभिषेक का भी किए हैं और बहुत अच्छा है। यहाँ पर 12 राज्यों से सभी ज्योतिर्लिंग का यहाँ स्थापित किया गया है। ओम
श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। మాకు అయితే గుడి ఉందని అసలు తెలియదు, కానీ విన్న తర్వాత మాకు చూడాలనిపించింది. చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. అన్ని ఒకే చోట ఉండడం చాలా అదృష్టం మాకు. ఒకేసారి అందరినీ దేవుళ్ళని దర్శనం చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంత లెక్కలకి వెళ్ళలేము కదా, అలాంటిది అందరూ స్వాములు ఇక్కడే ఉన్నారు. మాకు దానితో శివయ్య అంటే చాలా అభిమానం, ఇష్టం కూడా. మా ఇంటి దేవుడు కూడా ఆయనే. అందుకేందన్నా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ దేవుని దర్శనం జరిగింది, లోపలికి వెళ్ళాము. గణపతి తర్వాత వెనకాల ఇప్పుడే స్వామికి అభిషేకం, నీలాభిషేకం చేసుకున్నాము. చాలా మనశ్శాంతి, ప్రశాంతంగా ఉంది. బాగా నచ్చింది ఇక్కడ. ఇంకా గోశాల కూడా చాలా బాగుంది, ఆవులు మంచిగా ఉంది ఇక్కడ. చాలా చల్లగా ప్రశాంతంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ. మాకు బాగా నచ్చింది ఇక్కడ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః।